స్వప్న నేను స్నానం వెళ్తున్నాను. ఎవడు పడితే వాళ్ళు వస్తే తలుపులు తీకు. అసలు ఈ ఊళ్ళు దొంగ వేదలు ఎక్కువ. జాగ్రత్త. అలాగే. అమ్మో, దొంగ వెదవే ఉంటాడు. ఎంత ధైర్యంగా తలుపు కొడుతున్నాడో. ఎవరది? నా ఇంట్లో నా భార్య లేకుండా మరో ఆడగుంటా. నువ్వెవరు? నేనే సరే, తలుపు తీయి. నేను తీయను రా దొంగ. నా ఇంట్లోకి దొంగతనంగా దూరి నన్నే దొంగంటావా? తలుపు తీయి. ఎవరు చెప్పమా? మిడిగుడ్లు వేసుకుని దొంగ విధంగా ఉన్నాడు. దొంగ కాదు, ఇదేంటి మా సుధాకర్ వాయిస్ లాగా ఉంది? సుధాకర్ వాయిస్ లా ఉండడం ఏమిట్రా? సుధాకరే. అమ్మో సారీ రా సుధా, ఎవరో దొంగ అనుకున్నాను. పోనీలే, పాపం కదా అని ఇల్లిస్తే ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి ఇల్లంతా అపవిత్రం చేస్తావా? పైగా నా చెయ్యి విరగొట్టిస్తావా? నువ్వు కొరుకుతావా? గెట్ లాస్ట్ ఫ్రమ్ మై హౌస్, టేక్ ద గర్ల్ అండ్ గో అవే. సారీ రా స్వప్న, వీడు నా ఫ్రెండ్ సుధాకర్, చేసేది కానిస్టేబుల్ ఉద్యోగం. సారీ అండి. సారీ అంటే మీరని అనుకోలేదండి. అనుకోలేదు. ఇంతకీ ఎవరా అమ్మాయి? చెప్తాను రా. ఇప్పుడు చెప్పరా, ఎవరా అమ్మాయి? పేరు స్వప్న, ఇంట్లోంచి పారిపోయి వచ్చింది. మన ఇంట్లో ఒక రోజు ఉంటానంటే కాదని తీసుకొచ్చాను. తీరా ఇక్కడికి వచ్చాక ప్రేమిస్తున్నాను అంది. కాదని లేక ప్రేమించాను. కాదని లేక ప్రేమించావు. సరే, ఆ అమ్మాయి డీటెయిల్స్ ఏమిటి? డీటెయిల్స్ ఏవి తెలియరా? ఎవరైనా స్వప్న స్వప్న. మామూలు వాళ్ళకి పోలీస్ వాళ్ళకి ఉండే డిఫరెన్స్ అదే. ఐ విల్ ఎంక్వైరీ. యు ఫాలో మీ. మీ పేరు? స్వప్న. మీ నాన్నగారి పేరు? స్వప్న నాన్నగారు. మీ అమ్మగారి పేరు? స్వప్న అమ్మగారు. మీ ఊరు? స్వప్న ఊరు. నాకు డ్యూటీకి టైం ఏంది, వస్తానమ్మా.